ఇప్పుడు మీకు ఆలస్యం ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్దాం. హ్యాండ్స్ చూపిస్తాను. ఈ క్లాత్ ఇలా ఉంది కదండి. హ్యాండ్స్కి మనం నిన్నటి క్లాస్లో బాడీ అండ్ మొత్తం కట్ చేసుకున్నాం, టోటల్ క్రాస్ కటింగ్. ఈరోజు వీడియోలో మనం హ్యాండ్స్ కట్ చేయబోతున్నాము. ఈ విధంగా 2 మడతలు ప్లస్ 4 మడతలు కూడా పెట్టుకోవాలి. ఈ క్లాత్ ఇలా ఉంది కదండి, ఇలా ఉంది. ఈ క్లాత్ని మనం 2 మడతలు, మళ్ళీ హ్యాండ్స్ కట్టి 2 మడతలు, ఇలా మళ్ళీ ఇంకోసారి మడత పెట్టుకోవాలి. మొత్తం 4 మడతలు అయిపోతాయి. టోటల్ 4 మడతలు పెట్టుకొని మనం ఇలా కింద పెట్టుకొని కింద నుంచి 1.5లో మనం మడుచుకోవాలి, లేదంటే ఒక మార్క్ చేసుకోవాలి. లైన్ 1/2 ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత అది హెమ్మింగ్కి పెడతారండి. హెమ్మింగ్ చేసుకోవడానికి మడుచుకుంటున్నాము. ఆ హెమ్మింగ్ చేసిన మడత నుంచి మనం పైకి మన చేయి పొడవు తీసుకోవాలి. మన చేతికి ఎంత పొడవు కావాలి అనేది మన బ్లౌజ్ మెజర్మెంట్ అన్నా లేదంటే చేతి పొడవు అన్నా మనకు తెలిస్తే ఏదైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనం వచ్చేసేసి దీనికి ఫుల్ బ్లౌజ్, ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం. అంటే ఫుల్ అంటే ఇక్కడ వరకు కాదు, ఇక్కడ వరకు ఫుల్ హ్యాండ్స్. హాఫ్ హ్యాండ్స్ అంటే ఇక్కడ వరకు, ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక్కడ వరకు, ఇంకా ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక్కడ వరకు. మనము 3/4 కాదు, ఫుల్ కాదు, మోచేయి వరకు హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం. మనము 1.5 తీసుకున్న తర్వాత అది మడిచి హెమ్మింగ్ చేయడానికి అనేసి కుట్లోకి ప్లస్ హెమ్మింగ్ చేయడానికి. తర్వాత మనం వచ్చేసేసి ఇక్కడ 10.5 తీసుకుంటున్నాను. టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 ఉంది. మనం 1/2 ఇంచ్ మళ్ళీ కుట్లోకి తీసుకుంటున్నాము. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ 1.5 నుంచి పైకి తీసుకొని 7.5 తీసుకుంటున్నాం. ఈ 10 + 7కి రౌండ్ చేసుకోవాలి. చక్కగా ఇలా క్రాస్గా రౌండ్ చేసుకోవాలి, క్రాస్ గీసుకోవాలి. ఇటు వచ్చేసేసి 10, కింద భాగం వచ్చేసేసి 7, ఇక్కడ 1/2 తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 1/2, పైన వచ్చేసి 10. మనం ఇలా ఈ 10కి ఈ 7కి 7.5కి ఇలా కలుపుతూ క్రాస్గా రౌండ్గా తీసుకున్నాం మనము. తర్వాత ఇది మనం కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేస్తాం హ్యాండ్స్. కింద హెమ్మింగ్కి ఇలా క్రాస్గా రౌండ్ వచ్చింది, చూడండి ఒకసారి, కనిపిస్తుంది కదా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో మనం ముందు భాగం క్రాస్ తీయాలి. ఇలాగే అతికించొద్దు, మనం ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఇలా క్రాస్ తీసుకోవాలి, కనిపిస్తుంది కదా. ఇలా ఈ ఫ్రంట్ సైడ్ ఎంత ఉంటుందంటే 1 ఇంచ్ లోపలికి క్రాస్ తీసుకోవాలి. మిడిల్లో 1 ఇంచ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, మార్క్ చేశాను. 1 ఇంచ్ లోతుల్లోకి మనము ఇలా క్రాస్గా తీసుకోవాలి. తీసుకొని టోటల్ 4 పీసెస్ కట్ చేయొద్దు. 2 కింద వదిలేసి 2 పీసులు మాత్రమే మనం పట్టుకొని కట్ చేయాలి. ఇలా
మొత్తానికి బ్లౌజ్ కట్ చేసాను. ఇప్పుడు చూడండి నేను కట్ చేశాను. ఇక్కడ అర్థమవుతుందా? చూడండి, అర్థమైంది కదా, కనిపిస్తుంది కదా మీకు ఇలా. ఓకే, ఇది హ్యాండ్స్ అయిపోయింది. నిన్న వచ్చేసి మనం చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. బయట వాటర్ ట్యాంకర్ అవి నడుస్తున్నాయి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నిన్న మనము ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము అండ్ ఇది బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. ఈరోజు మనం హ్యాండ్స్ తీసుకున్నాము. ఓకే, హ్యాండ్స్ తీసుకున్నాము. ఇంకా దీనికి కావాల్సిన పార్ట్స్ వచ్చేసి ఒకటి క్రాస్ పట్టీ అండి. క్రాస్ పట్టీ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పట్టీలు అనేవి వస్తాయి. ముందు భాగానికి క్రాస్ పట్టీ వచ్చేసేసి 3.5 4.5 పట్టీ వస్తుందండి. మనం అక్కడ 3.5 4.5 రెండు కూడా కట్ చేస్తాం కదా ముందు భాగానికి. అవే మళ్ళీ 3.5 2.5 తీసుకొని పొడవు వచ్చేసి 11 తీసుకుంటే సరిపోతుంది. 11 3.5 2.5 కొంచెం 1/2 ఇంచు కుట్లోకి తీసుకుంటే ఇంకా బెటర్. క్రాస్ పట్టీ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఇటు వచ్చేసి 3.5, ఇటు వచ్చేసేసి 2.5. ఈ 3.5కి 2.5కి ఇలా క్రాస్ కలుపుతూ క్రాస్ పట్టీలు తీసుకుంటాము. ఇలాంటివి 4 పీసెస్ తీసుకుంటాము. ఇటు 2 అటు 2. ఈ విధంగా ఇవి క్రాస్ పట్టీలు అంటారు, మరియు షేప్ పట్టీలు కూడా అంటారు. అవి మనం 4 పీసెస్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి నడుము పట్టీ. వెనక నడుము భాగానికి నడుము పట్టీ వచ్చేసి 2 ఇంచ్ పట్టీ తీసుకోవాలండి. 2 ఇంచ్ 1/2 తీసుకుంటే ఏంటంటే ఇటు అటు అంతా కుట్టడం, బ్లౌజ్కి అటాచ్ చేయడము, మళ్ళీ మడిచి కుట్టడం వల్ల లెంత్ తక్కువైపోతుంది, సన్నగా అయిపోతుంది. నడుము పట్టి సన్నగా అయ్యేసరికి వెనకాల బ్లౌజ్ వచ్చేసేసి లేసినట్టుగా, పైకి లేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి 2 ఇంచుల పట్టి తీసుకొని 1/2 ఇంచు అతికించి 1/2 ఇంచు మడిచి కుట్టిన తర్వాత మనకు 1 ఇంచ్ నడుము పట్టి వస్తుంది మనకి. కాబట్టి ఇలా నడుము పట్టిని మనం తీసుకుంటాం. మాటికి ఎవరో వస్తున్నారు, గేట్ ఓపెన్ చేస్తున్నారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, సౌండ్ అనిపిస్తుంది. బయట కూర్చున్నాను నేను. బయట కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది కదా అని క్లాస్ చెప్పుకుంటే ఎవరో ఒకరు వస్తున్నారు. ఇలా నడుము పట్టి తీసుకోవాలి. నేను ఇది సరిపోదేమో అనేసి డబల్ తీసాను. ఇది నడుము పట్టికి వస్తుంది, ప్లస్ హుక్స్ పట్టికి కూడా వస్తుంది. హుక్స్ పట్టికి కూడా ఇదే యూజ్ చేస్తాను నేను. నడుము పట్టికి కొంచెం జాయింట్ చేసి తర్వాత దీంట్లో నుంచి హుక్స్ పట్టి 2 ఇంచులదే తీసుకుంటాను. హుక్స్ పట్టి సరిపోయే అంత. తర్వాత వచ్చేసేసి మనం ఒక కాజా పట్టి తీసుకుంటాం. కాజా పట్టి అండ్ నెక్ పట్టి. నెక్ పట్టి వచ్చేసేసి మనం క్రాస్ తీసుకుంటాం. వన్ ఇంచ్ పట్టి తీసుకోవాలండి. ఇలా క్లాత్ మీద 1 ఇంచ్ పట్టి తీసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్ పట్టితో ఇలా చూడండి, నేను ఇలా గీసాను. ఇవన్నీ లైన్స్
1 ఇంచ్ తోటి ఇలా నేను గీసినట్టు ఇలా క్రాస్లో తీసుకుంటాను. ఇది నెక్ పట్టీ వచ్చేస్తుంది. మనం తీసింది రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్కి మొత్తం క్రాస్ పట్టీలు ఇలా తీసేసుకోవాలి. 1 ఇంచ్తో తీసుకోవాలి. మరి 1/2 ఇంచ్ తీసుకుంటే నెక్ వేసిన తర్వాత కాస్త గట్టిగా లాగామంటే పికిలిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మనము కొంచెం 1 ఇంచ్ పట్టి తీసుకొని మందంగా డబల్ ఫోల్డ్ చేసి కుట్టినా కూడా చాలా నీట్గా బాగుంటుంది, సెట్ అవుతుంది. కాబట్టి 1 ఇంచ్ పట్టితో మనం ఇలా క్రాస్గా పట్టీలు తీసుకోవాలి. ఇది 1 మీటర్ క్లాత్ కాబట్టి నాకు ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి. చక్కగా కట్ చేసుకోవడానికి నీట్గా ఉంది. అదే 80 పాయింట్ అయితే ఇలా చిన్న హ్యాండ్స్ వస్తాయి, ఇంకా కొంచెం అంత అక్కడికక్కడ దిద్దినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు చూడండి ఇలాంటి పట్టీలు ఇలా 6 వచ్చేసినాయి. ఇవి సరిపోతాయి మనకి ఈ నెక్కి. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ వచ్చేసేసి వెడల్పు 2.5, పొడవు 11. ఉక్సు పట్టీ వచ్చేసేసి పొడవు 11, వెడల్పు 2. ఇవి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఇవండి ఈరోజు మనకి బాడీ పార్ట్స్ అండ్ బాడీకి హ్యాండ్స్, చేతులు, మళ్ళీ క్రాస్ పట్టీ, నెక్ పట్టీ, ఉక్సు పట్టీ, కాజా పట్టీ, నడుము పట్టీ ఇవన్నీ ఉంటాయి. ఇవి జాయిన్ చేసేదాకా తర్వాత మీకు అర్థమైపోతుంది బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేసి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చెప్తాను. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.